హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో గాయ్స్, ఈరోజు మనం సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. సో ప్రీవియస్ వీడియో వరకు మనం ఏంటంటే ఫర్ ద పాస్ట్ 10 వీడియోస్ వరకు మనం ఏంటంటే ఆపరేటర్స్ గురించి క్లియర్గా ప్రతిదీ ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కానీ ఆపరేటర్స్ గురించి కానీ మీరు కానీ ఏ వీడియో కానీ చూడకపోతే నేను మీకు ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో క్రియేట్ చేసి పెట్టాను. సో దానిలో వెళ్తే మీరు ఏంటంటే సి లాంగ్వేజ్ సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ కూడా బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు దొరుకుతాయి. ఓకేనా? సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇప్పటిదాకా మనం ఆపరేటర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈరోజు ఆపరేటర్స్ అనేవి చాలానే ఉన్నాయి. మనం చెప్పుకుంటూ వెళ్తే మీకు ప్రతి ఒక్క ఆపరేటర్లో సబ్ ఆపరేటర్స్ చాలా ఉన్నాయి. అయితే వాటి యొక్క ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా దాని యొక్క అసోసియేటివిటీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో అక్కడ వెళ్ళేసి మీరు సి లాంగ్వేజ్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో దాంట్లో మీకు ఏంటంటే మెటీరియల్, నెక్స్ట్ అదేవిధంగా ప్రాజెక్ట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మీకు ఏంటంటే ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే హోమ్ డెలివరీకి అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దీని గురించి డిస్కస్ చేసుకునే ముందు మీరు ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు గైస్. ఓకేనా? సో స్కిప్ చేయకుండా మీరు ఏంటంటే ఎండ్ వరకు వాచ్ చేయండి. సో అలా వాచ్ చేస్తే ఏంటంటే మీకు క్లియర్గా ఈ యొక్క టాపిక్స్ అనేవి అన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యి మీరు ఒక మంచి సి ప్రోగ్రామర్ అయితే అవుతారనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టాపిక్లోకి వెళ్తే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అదేవిధంగా అసోసియేటివిటీ అంటే ఏందో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు డిస్ప్లే మీద ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనం ఇప్పటిదాకా బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఆపరేటర్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇవే కదా మనం అన్నీ కూడా డిస్కస్ చేసుకుంది. అయితే వీటిల్లో ఏంటంటే మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అదేవిధంగా టేబుల్లో మీకు రైట్ సైడ్లో చూసుకుంటే మీకు అసోసియేటివిటీ అని ఉంది. సో ఏంటంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటంటే సి లాంగ్వేజ్లో మనకి ఒక ప్రీ డిఫైన్డ్ రూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా సి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు దాంట్లో ఒక స్టేట్మెంట్లో మోర్ దాన్ వన్ ఆపరేటర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే స్టేట్మెంట్లో ఎడిషన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది లాజికల్ అండ్ బిట్ వైజ్ ఆర్, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఒకే స్టేట్మెంట్లో మీకు కనిపించినప్పుడు సి లాంగ్వేజ్లో ఒక ప్రీ డిఫైన్డ్ రూల్ ఉంటుంది. అదే ఏంటంటే ఏ ఆపరేటర్ని ముందు ప్రింట్ చేయాలి, సో ఏ ఆపరేటర్ యొక్క టాస్క్ని ముందు పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రీ డిఫైన్డ్ రూల్ అయితే సి ప్రోగ్రామ్లో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా అసోసియేటివిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకొని ఈ మీకు ఇక్కడ ఫిగర్లో మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందాం. ఫస్ట్ టేబుల్ చూసుకుందాం. పారాంథసిస్, బ్రాకెట్స్, నెక్స్ట్ డాట్, ఆరో ఆపరేటర్, పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేవి ఇవన్నీ ఒకే టేబుల్కి సంబంధించినవి. అంటే ఇక మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేవి వాటి యొక్క వాల్యూ అండ్ అదేవిధంగా సేమ్ ప్రెసిడెన్స్ ఉంది ఈ 5 ఆపరేటర్స్కి. అయితే ముందు ఏది పర్ఫామ్ చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏది ప్రింట్ చేయాలి అని చెప్పేదే అసోసియేటివిటీ అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి ఈ బొమ్మను చూద్దాం. సో ఈ ఫిగర్లో మీరు చూసుకుంటే మనకి టేబుల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది టాప్లో ఏదైతే కనిపిస్తుందో ఇది హైయెస్ట్ ప్రయారిటీ, అండ్ లోలో ఏదైతే కనిపిస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కామా ఆపరేటర్ ఉంది కదా, ఇది లోయెస్ట్ ప్రయారిటీ అనమాట. ఓకేనా? సో పైన ఉన్న బాక్సుల నుంచి కిందకి అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ ప్రయారిటీ అనమాట. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చూసుకుంటే పారాంథసిస్, బ్రాకెట్స్, డాట్, ఆరో ఆపరేటర్, పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ వీటికి ఏంటంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకేనా? వెన్ కంపేర్డ్ టు కింద నెక్స్ట్ సెకండ్ బాక్స్లో ఉన్నాయి కదా ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, యూనరీ ప్లస్ అండ్ మైనస్, నాట్ ఆపరేటర్, బిట్ వైజ్ కాంప్లిమెంట్, నెక్స్ట్ టైప్ క్యాస్ట్, అడ్రస్ ఆఫ్ ఆపరేటర్, డిటర్మైన్ సైజ్ ఇన్ బైట్స్, ఇవి ఉన్నాయి కదా. సో వీటికి పైన బాక్స్తో పోల్చుకుంటే వీటికి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకేనా? సో ఓకే, ఇవి మీకు అర్థమైంది అంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఎలా ఉంటుంది, సో ఫస్ట్ ఏది పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ పైన మీకు పారాంథసిస్ ఇచ్చి నెక్స్ట్ సెకండ్ బాక్స్లో ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇచ్చారనుకోండి. సో సి లాంగ్వేజ్ ఫస్ట్ ఏది పర్ఫామ్ చేస్తుందంటే పారాంథసిస్లో ఉండే డేటాని పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఈ ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ మీరు ఏదైతే ఇచ్చుంటారో అది పర్ఫామ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకే బాక్స్లో ఉండేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్లో ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులేషన్ ఉంది. మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో 5 × 3 ÷ 4
మాడ్యులస్ 2 అన్నాం. అంటే నేను ఇక్కడ 3 ఆపరేటర్స్ని నేను ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాను. అటువంటి టైంలో ఏది ఫస్ట్ పర్ఫామ్ చేయాలి, ఏ టాస్క్ని ఫస్ట్ పర్ఫామ్ చేయాలనేది అసోసియేటివిటీ డిక్లేర్ చేస్తుంది. సో ఇక్కడ మీకు అసోసియేటివిటీలో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ అని చెప్పేసి ఉంది. లెఫ్ట్ టు రైట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏదైతే లెఫ్ట్లో ఉందో అంటే మల్టిప్లికేషన్ ఉంది కదా, సో మల్టిప్లికేషన్ ఫస్ట్ పర్ఫామ్ అవుతుంది, దాని తర్వాత డివిజన్ పర్ఫామ్ అవుతుంది, దాని తర్వాత మాడ్యులస్ పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బాక్స్లో మీరు చూసుకుంటే రైట్ టు లెఫ్ట్ అని ఉంది. అంటే ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అంటే ఇక్కడ ప్రీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అండ్ టాప్, డిటర్మైన్ సైజ్ అండ్ బైస్ అండ్ లో, ఓకేనా. కానీ ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అని ఉంది కాబట్టి దీని ఒక అసోసియేటివిటీ ప్రకారం ఇక్కడ ఏంటంటే డిటర్మైన్ సైజ్ అంటే మనకి సైజ్ ఆఫ్ ఆపరేటర్కి మనకి ఏంటంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఓకేనా. అయితే నెక్స్ట్ ఈ ప్రీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి ఏంటంటే లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ యొక్క ఆపరేటర్స్ అనేవి ఒకే స్టేట్మెంట్లో కానీ ప్రింట్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ ఆఫ్ ఆపరేటర్కి ప్రయారిటీ ఇస్తుంది. ఫస్ట్ అది పర్ఫామ్ చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంటే పర్ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే మీకు ఆర్డర్ ప్రెసిడెన్స్ ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా అసోసియేటివిటీ గురించి నేను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అండ్ అదేవిధంగా వాటి యొక్క ఎవాల్యుయేషన్స్ ఎలా జరుగుతాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దాని ద్వారా మీకు ఏంటంటే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్లోకి వచ్చేస్తే కొన్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇండియన్ డేటా టైప్ని తీసుకున్నాను. సో దానికి కొన్ని వాల్యూస్ అయితే ఇచ్చేద్దాం, సో ఓకేనా. సో మీరే చెప్పాలి దీనికి ఆన్సర్స్ నాకు. సో A = 20, B = 10. సో కొన్ని వాల్యూస్ ఏదైనా కొన్ని వేరియబుల్స్కి వాల్యూస్ తీసుకోండి. సో C = 15, D = 5, ఓకేనా. 5 అన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కామా ఇంట్ ఈ అనే వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. ఇంట్ ఈ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ సెమికోలన్ బికాజ్ ఆఫ్ మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి కాబట్టి సో సెమికోలన్ ఇచ్చాను. కింద స్టేట్మెంట్లో నేను ఒక కండిషన్ ఇస్తున్నాను. ఆ కండిషన్ ఏంటంటే E = పారాంథసిస్ ఇక్కడ దీంట్లో A + B పక్కన పారాంథసిస్ పక్కన ఆస్ట్రిక్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ జరగాలి, దాని తర్వాత డివిజన్ జరగాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే సెమికోలన్ క్లోజ్ చేస్తున్నాను, ఓకేనా. సో నేను ఇది నా కండిషన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ A + B, దాని తర్వాత మల్టిప్లికేషన్ C, డివిజన్ D. సో నెక్స్ట్ ఎంటర్. ఇప్పుడు దీనికి మనం ప్రింట్ఎఫ్ రాయాలి కదా. సో ప్రింట్ఎఫ్ ఏంటంటే సో వాల్యూ ఆఫ్ E %D \n కామా E అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం, ఓకేనా. సెమికోలన్ ఇచ్చేసి రన్ చేద్దాం ఒకసారి. చూడండి మీకు ఏంటంటే వాల్యూ ఆఫ్ E ఎంత వచ్చింది, 90 వచ్చింది. సో 90 అనేది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది కదా, ఒకసారి టేబుల్ చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రాసిన దాంట్లో ఇక్కడ మనకి స్టేట్మెంట్లో మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ A + B అన్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పారాంథసిస్ ఉంది. సో పారాంథసిస్కి మీకు ఏంటంటే హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో పారాంథసిస్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో పారాంథసిస్లో ఏ డేటా అయితే ఉంటుందో ఫస్ట్ అది పర్ఫామ్ చేస్తుంది. సో A + B ఎంత 20 + 10 30, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ C. ఇక్కడ C అంటే ఏంటంటే నీకు C వాల్యూ ఎంత 15. ఫస్ట్ ఆఫ్ ఆల్ A + B ఎంత 30 కదా, 30 × C వాల్యూ 15. సో 30 × 15 ఎంత 450, ఓకేనా. సో 450 దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఈ ఫిగర్లో మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్, ఓకేనా. సో మల్టిప్లికేషన్ జరిగిన తర్వాత డివిజన్కి ప్రయారిటీ ఇస్తుంది. అప్పుడు మనకేమైనా ఇక్కడ 450/5. సో 450/5 టేబుల్తో డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 90 వస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకేంటంటే ప్రయారిటీస్ అనేవి మారుతూ ఉంటాయి. సో హైయెస్ట్ ప్రయారిటీ లోయెస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను ఇంకొక స్టేట్మెంట్ ఇంకొక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, ఓకేనా. వాల్యూ ఇవ్వలేదు దానికి, ఓకేనా. ఇంట్ A అన్నాను అంతే. అక్కడ నేనేంటంటే ఇక్కడ A = ఓకే. నేను ఇక్కడ A = ఇక్కడ ఇదంతా తీసేద్దాం. తీసేసి ఇక్కడ నేను కండిషన్ ఏమి ఇస్తున్నానంటే ఓపెన్ పారాంథసిస్. సో ఓపెన్ పారాంథసిస్లో నాకు ఏం రావాలంటే 1 = 2. సో క్లోజ్ ఇక్కడ =3, ఓకేనా. ఇది నా కండిషన్. ఇప్పుడు నాకు ప్రింట్ఎఫ్లో వాల్యూ ఏమని ప్రింట్ అవ్వాలంటే నాకు వాల్యూ ఆఫ్ A కావాలి. ఇప్పుడు నాకు వాల్యూ ఆఫ్ A కావాలి, పర్సెంటలీ ఇక్కడ A, ఓకేనా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం, ఆన్సర్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి నాకు వాల్యూ ఆఫ్ A అనేది 1 వచ్చింది.
ఎందుకు 1 వచ్చింది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ పెరాన్సిస్ ఫస్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే పెరాంథసిస్లో ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు సో ఈక్వల్ టు మనకి ఎక్కడ ఉంది? సో ఈక్వల్ టు ఇది ఎక్కడ ఉంది? రిలేషనల్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. ఇది మనకేంది అసోసియేటివిటీ, ఈ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. మనం అప్లై చేసిన ఇవి రెండు ఒకే దాంట్లో. అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే అసోసియేటివిటీని యూజ్ చేసుకోవాలి. అది ఎలా ఉంది? మనకి లెఫ్ట్ టు రైట్ ఉంది. సో లెఫ్ట్ టు రైట్ అంటే ఫస్ట్ మనకి ఏం పర్ఫామ్ అవుతుంది? ఈక్వల్ టు పర్ఫామ్ అవుతుంది. సో ఈక్వల్ టు పర్ఫామ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే 1 ఈజ్ ఈక్వల్ టు అంటే అది రాంగ్. సో రాంగ్ అంటే ఫాల్స్ అంటే మనకి ఏమని ప్రింట్ అవుతుంది? 0 ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇది ఇక్కడ 0 వచ్చేసింది. సో నెక్స్ట్ సెకండ్ ఏముంది మనకి ఇక్కడ? మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. అదేంది? ట్రూయే కదా. సో అందుకని మనకి ఏంటంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ అనేది ట్రూ అంటే ఎంత? 1. సో ఇక్కడ మనకి 1 అనేది అవుట్పుట్లో అయితే చూపించింది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరాన్సిస్కి మనకి ప్రయారిటీ ఇస్తుంది. సో పెరాన్సిస్లో ఉన్నది జరుగుతుంది. నెక్స్ట్ దాని లోపల మనకి ఏంటంటే ఈ రెండు ఆపరేటర్స్ అయితే ఉన్నాయి, ఈక్వల్ టు అండ్ మనకేంటంటే నాట్ ఈక్వల్ టు. సో ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టుకి ప్రయారిటీ ఉంటుంది బికాస్ ఆఫ్ అసోసియేటివిటీ యూస్ చేసుకోవడం వల్ల. లెఫ్ట్ టు రైట్ ఉంది దాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యూస్ చేసుకొని చేసినప్పుడు 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది ఫాల్స్ కాబట్టి 0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3. అది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ట్రూ కాబట్టి మనకి అక్కడ వాల్యూ అనేది 1గా ప్రింట్ అయిందనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్స్ని వాటి యొక్క ఎవాల్యుయేషన్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే క్లియర్గా మనము ఆపరేటర్ ప్రెసిడెంట్స్ అదేవిధంగా అసోసియేటివిటీ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు చెప్పాను కదా, కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. సో అక్కడికి వెళ్ళేసి మీరు కాంటాక్ట్ అయితే మీరు కోర్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.